నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్పొరేటర్ మూర్తి యాదవ్పై నిప్పులు చెరిగిన వైసీపీ నేత సనపల. తనపై చేసిన భూ ఆక్రమణ ఆరోపణలను నిరూపించాలని సవాల్. స్మార్ట్ విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకించిన ఆటో కార్మికులు. పథకం అమలైతే తమకు బ్రతుకు తెరువు ఉండదంటూ ఆవేదన వ్యక్తం. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ స్తనపల చంద్రమౌళి మీడియా ముందుకు వచ్చారు. సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాల 10 సెంట్ల భూమిని కొట్టేశారంటూ ఆయనపై వచ్చిన వార్తలు అవాస్తవమని, తన ప్రమేయం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ తన పేరు ప్రస్తావించడం, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణ చేయడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆ భూమికి తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా మంది తెలియక ప్రభుత్వం మీరు ఇది ఎంక్వైరీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్ది కాలమైన విఎంఆర్డీఏ చైర్మన్గా నియమించడం, తదుపరి తక్కువ కాలమైన ఏ ఆరోపణలు లేకుండా ఉండడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీటింగు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు అయినటువంటి పీతల మూర్తి గారు కొన్ని 14/1 ఎండాడ స్థలం చంద్రమౌళి కాజేశారు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది. నా ప్రమేయం, నా సంబంధం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ నా పేరు ప్రస్తావించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నేను కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని, లేని ఎడల మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ 14/1 ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ద్వారా వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చి ఉన్నాను. ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవాల్సిన బాధ్యతను నేను చేసుకుంటూ, ఈరోజు ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాలు 10 ఎకరాల భూమిని వై బాలిరెడ్డి కుమారుడు వై జ్యోతిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం. జ్యోతిరెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ బాలిరెడ్డి కుమారుడు. ఆయనకి మరణానంతరం ఆయనకి వీలునామా ద్వారా దఖలు పడింది. దాన్ని వారసత్వంగా సంక్రమించింది అంటారు కానీ కాజేయడం అనరు అన్నది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అలాగే రాయలసీమ వ్యక్తికి ఎక్స్ సర్వీస్ మ్యాన్గా విశాఖలో భూమి ఎలాగిచ్చారు అన్నది రెండో క్వశ్చన్. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడో ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం, అది పీతల మూర్తి గారి నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకు ఉంది. అలాగే మూడవది, వైసీపీ హయాంలో విఎంఆర్డీఏ చైర్మన్గా చేసిన సనపల చంద్రమౌళి నర్సీపట్నం చెందిన సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ ఈ భూములు కొట్టేశారు అన్నది ఆయన మూడో క్వశ్చన్. అసలు నా ప్రమేయం లేకుండా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన తగదని తెలియజేస్తూ, మేము కూడా ఆరోపణలు చేయగలం కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నీచ పదాలు వాడకుండా, ఆయన కూడా చాలామంది అంటుంటారు ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇలాగనేసి. కానీ మేము అలాంటి పదజాలం మేము ఉపయోగించుకోదలుచుకోలేదు.
ఎందుకంటే ఒకవేళ అలాంటిది మా మీద చెయ్యాలి అనుకుంటే ఆధారాలు చూపించి తప్పకుండా అనండి, మేము దాని బాధ్యులై మీరు ఏ చర్యలు చేసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం, ఏ ఎంక్వైరీ చేసుకున్నా సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో వీళ్ళు పదవులు చేశారు, వీళ్ళ మీద బుర్ర చల్లితే టీవీల్లో టీఆర్పీ పెరిగినట్టు నాకు పెరుగుతుంది అనుకోవడం కూడా ఆయన అవివేకం. అంతే తప్ప ఆధారాలు లేకపోతే తప్పకుండా మేము కోర్టుకు వెళ్ళి ఆయనపై పరువు నష్టం ద్వారా తప్పకుండా వేసి మేము కోర్టు ద్వారా ఈ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 86వ వార్డ్ కూర్మన్నపాలెం శివారు మాతృశ్రీ నగర్ లేఅవుట్లో కొద్ది రోజులుగా స్థలాల ఆక్రమణ అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాతృశ్రీ నగర్ సర్వే నెంబర్ 27లోని పలువురు బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. 1984లో సొసైటీ ద్వారా తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశామని, అప్పటి నుంచి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు ఆన్యక్రాంతం కాకుండా ఉండడం కోసం షెడ్యూల్ నిర్మాణం చేపట్టామని, అయితే ఈ విషయంలో కూటమి నేతల ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించామంటూ చేస్తున్న దుష్ప్రచారం తమను బాధించిందన్నారు. ఇక్కడ సమస్యను ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధితులు టి వెంకటరావు, ఎస్ వరప్రసాద్, పి అప్పారావు, కెఎస్ఎన్ గుప్తా, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 40 ఏళ్ళు పైగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ అండి. అందరూ 45 ఇయర్స్ 1980, 82 ఆ ప్రాంతంలో కొనుక్కున్నవి. అందరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా మా ప్లాట్లవి. అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం. ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు. అందరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని. తర్వాత వార్తలు వచ్చాయి కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని. కూటమి నాయకులే కాదు, ఇతర ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి. మేమంతా ప్లాట్ ఓనర్స్మి. గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక లంక మైదానంలో మిస్టర్ బస్ లగ్జరీ స్లీపర్ బస్సులను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహితులందరూ కలిసి మిస్టర్ బస్ లగ్జరీ స్లీపర్ బస్సును ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఖాళీగా ఉన్న యువత చెడు అలవాట్లకు లోనవ్వకుండా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అడుగులు వేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం యువతను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మిస్టర్ బస్సు సంస్థను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు చట్టి గోపి, రమణ, మిస్టర్ బస్ ప్రతినిధులు కోన శివ, కోన కిషోర్, నాయుడు, యోగేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్ అంతా మేము నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు వచ్చి మా పల్లా శ్రీనివాసరావుకి మాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా మా టీం మెంబర్స్ ఇలా అందరూ మేమందరూ కలిపి స్టార్ట్ చేసాం. సో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గాజువాకలో ఉన్నటువంటి యువత మిస్టర్ బస్ అని ఈ స్లీపర్ బస్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా కొత్త ఎంటర్ప్రినర్స్. వాళ్ళు ఈ ఒక స్టార్టప్ కంపెనీ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది సుమారు 2 కొత్త బస్సులు తీసుకొని 36 సీటర్ బెర్తులు ఉన్నటువంటి 2 బస్సు సర్వీసెస్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య నడిచేటటువంటి సర్వీసు. ఇది చాలా ఆనందంగా ఉంది యూత్ని తీసిన తర్వాత. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. లేదు మేమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం, 10 మందికి ఉపాధి కల్పిస్తాం అని ఒక కొత్త ఆలోచనతో వీళ్ళు ఈ బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం. కొత్త బస్సులు 2 తీసుకొని దీనికి మొత్తం లోన్ అంతా బెర్తులు కట్టించి ఒక కంఫర్టబుల్గా తయారు చేశారు. నిజంగా యూత్ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాగా వినూత్నంగా కొత్త ఆలోచనతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సహిస్తున్నాయి. ఖచ్చితంగా మా మిస్టర్ బస్ స్టార్ట్ చేసినటువంటి మా గాజువాక యూత్కి నేను ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాను. వాళ్ళ ఈ బిజినెస్లో సక్సెస్ కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అల్లిపురం వెంకటేశ్వర మెట్టపై శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో
శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం ఆవరణలో మంగళ గౌరీ వ్రతం అత్యంత దేదీప్యమానంగా నిర్వహించబడింది. స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సంఘం అధ్యక్షులు కాండ్రేగుల మంగరత్నం, సెక్రటరీ కొయిలాడ సుగుణ, కోశాధికారి పెంటకోట లీలావతి పర్యవేక్షణలో కార్యక్రమం ఆధ్యాత్మిక చింతన నడుమ సాగింది. పండితుల మంత్రోచ్చరణ నడుమ జరిగిన వ్రతంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతతో ఉట్టిపడింది. ఓం సరస్వతి ఓం ఓం శ్రీ శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి శ్రీ గౌరీ పూజలు జరుగుతున్నాయి. మాకు మెట్ట మీద అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మహిళల ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మా సంఘ పెద్దలు, మా ప్రెసిడెంట్, సెక్రటరీ, గ్రామాభ్యుదయ సంఘం వారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకుంటున్నాం. మేము 15 సంవత్సరాలు బట్టి గౌరీమాత పూజ చేస్తున్నాము. అలాగే నిర్విఘ్నంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీకి చెందిన స్థలాన్ని లూలు షాపింగ్ మాల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. లూలు స్థలాన్ని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం విలువైన భూములను లూలుకు కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఆర్టీసీ ఆస్తులను వ్యాపారవేత్తలకు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన 400 కోట్ల ఆస్తులను లూలు షాపింగ్ మాల్కి కేటాయించడంపై నేతలు మండిపడ్డారు. ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్టీసీ ఆస్తుల సంరక్షణకు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగర నడిబొడ్డులో 4.15 ఎకరాల స్థలం గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటిది. ఈ రాష్ట్ర ప్రభుత్వం లుల్లు కంపెనీ అనేటటువంటి ఒక కంపెనీకి మరి జీవో నెంబర్ 137ని రిలీజ్ చేసి ఉన్నారు. దీని మీద మరి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అనగా మరి మంచి స్థలమైనటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించింది కానీ పాత బస్ స్టాండ్కి సంబంధించిన స్థలంలో ఇప్పటికే 2 బస్ డిపోలు నడుపుతూ సుమారు 1100 మంది ఉద్యోగులు మరి అక్కడ పనిచేస్తూ మరి లక్షలాది మంది ప్రయాణికులు మరి ట్రాన్సాక్షన్ కూడా 2 డిపోల ద్వారా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నగర నడిబొడ్డులో ఉండేటటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని మరి లుల్లు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది మేము ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మరి ఉద్యోగస్తులుగా వ్యతిరేకిస్తున్నామండి. మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా. కానీ ఏదైతే ఉందో దాన్ని నగర అవుట్కట్స్లో ఎక్కడ ఇచ్చుకుంటే ఆ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. మరి ఏదైతే ఉండేటటువంటి డిపోలు తీసేసి వాటిలో ఇట్లాంటి ప్రయోగాలు చేయడం అయితే మాత్రం కరెక్ట్ అయినటువంటి విధానం కాదని చెప్పేసి మేమైతే మాత్రం మీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వారు ఇచ్చినటువంటి 137 జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మాత్రం మరి ఐపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా ఉద్యోగస్తులందరి తరఫున కూడా మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే మరి ఆర్టీసీలో ఉండేటటువంటి ప్రధాన యూనియన్ ఏదైతే ఉందో మాది మరి అన్ని సంఘాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో చూస్తే గన్నవరంకి సంబంధించి కానీ మరి విజయవాడలో కొంత స్థలాన్ని అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మరి 2014 సంవత్సరంలో ఇచ్చున్నారు. ఇప్పటికీ కూడా మాకు కొంత స్థలం కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికీ కూడా స్థలాన్ని కేటాయించేటటువంటి పరిస్థితులు లేదు కనుక దీన్ని మేము ఉద్యోగస్తులందరం కూడా వ్యతిరేకించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సార్.
విద్యుత్ గృహ వినియోగదారులకు నష్టదాయకమైన విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యలు తక్షణమే నిలిపివేయాలని, ఇప్పటికే బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగించి పాత మీటర్లను బిగించాలని విశాఖపట్నం కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి తదితర ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్దుబాటు, ట్రూ అప్, ఇంధనపు ఛార్జీల పేరుతో వేసిన భారాలు ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా గురుద్వార్ వద్ద ఉన్న ఏపీఈపీడీసీల ఎదుట సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐద్వా, ఎన్ఐఎఫ్డబ్ల్యూ, పిఓడబ్ల్యూ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, కేవీపీఎస్ వంటి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా చేపట్టాయి. ఐద్వా జిల్లా అధ్యక్షులు బి పద్మ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ అచ్యుతరావులు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ కంపెనీలను ఆదాని లాంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతుంటే రాష్ట్రంలో కూటమి పెద్దలు దానికి సహకరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల సంపదను లూటీ చేయడమే కాకుండా ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం సరైనది కాదని హెచ్చరించారు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడంటే అంటే ఆ ప్రభుత్వం అదానికి సేవలు చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదానికి సేవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి వ్యవసాయ రంగాన్ని పెట్టారు, ఎవరైతే రైతులు ఉన్నారో దీన్ని తిప్పికొట్టారు. తర్వాత మధ్యతరగతి అట్లాగే గ్రామీణ ప్రాంతంలోని వ్యాపారస్తులకి పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు బిల్లులు ఈరోజు చూస్తే దాదాపు 17,000, ఒక చిన్న షాపులో 17,000 బిల్లు వస్తే వాడు వ్యాపారం ఏం చేస్తారనేది స్పష్టంగా మనం చూడాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, నేను సమర్థవంతమైన ప్రభుత్వం, బ్రహ్మాండంగా విద్యుత్తు సంస్కరణలు తీసుకొస్తాను, అందరికి అందుబాటులో తీసుకొస్తామని. కానీ సంవత్సరం రోజులు చూస్తూ ఉంటే అదానీని ప్రమోట్ చేసే ప్రభుత్వంగా ఉంది తప్ప అదానీ స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టననే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు డిఈలతోని అట్లా ఏఈలతోని సిఎండీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అదనంగా 500 కోట్ల రూపాయలు ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు అదనంగా మేము వేసాం, ఈ సంవత్సరం తగ్గిస్తామని చెప్పారు. అది కూడా తగ్గించిన సందర్భం లేదు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఎవరు మీటర్లు అడగట్లేదు కానీ కంపల్సరీగా పెట్టమని ఈరోజు చెప్తా ఉన్నారు, షరతులు పెడతా ఉన్నారు. కొత్త ఇల్లు కట్టుకున్న, అపార్ట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరూ చెప్తుందంటే అదానీ మీటర్లు బిగిస్తేనే తప్ప కనెక్షన్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు ఇది? ఏమైనా అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారా? కనీసం చర్చించారా? ప్రతిపక్ష పార్టీలందరితో కూర్చోబెట్టి మాట్లాడారా? ఏం లేకుండా ఏకపక్షంగా అదానీ సేవలో ఈరోజున్న కూటమి ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది, సరైనది కాదని చెప్పదలుచుకున్నాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తులసి దళార్చనలో పాల్గొన్నారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి తులసి దళార్చన వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవలో పాల్గొని తరించారు. ఓం శ్రీ వరాహ లక్ష్మీయాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం పాశినే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశ. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వైసీపీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న న్యాయవాదుల రుణం తీర్చుకోలేనిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి పాలనను కలియుగంకి నిదర్శనంగా అభివర్ణించారు. రాష్ట్రంలో న్యాయం, ధర్మం పూర్తిగా కనుమరుగైందని, తమకు నచ్చని వారిపై కక్ష కట్టి జైలు పాలు చేయడమే లక్ష్యంగా కూటమి పాలన జరుగుతోందని ఆరోపించారు. వైసీపీకి న్యాయవాదుల అండ అవసరమని, ఇలాంటి కాలంలో తమ నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ప్రసంగించారు. ఎవడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే
న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. కానీ ఏదైనా కూడా న్యాయం, ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్కంధాల మీదనే ఉంది. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను. ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు, యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లా నేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగల. ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు, ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా 52% రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల. అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే. న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం 100 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో 25 కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా 1/3 వంతు వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా దేవుడి దయతో ఇవన్నీ కూడా అప్పట్లో గర్వపడే విధంగా న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ ఇంకొక కొత్త విషయం చెప్తా. జగన్ 2లో, వైఎస్ఆర్సీపీ 2లో చూస్తూ 1.5 సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు, సూపర్ 7లు అనేటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి. వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున
అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించబడింది. ముఖ్యంగా ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని, దీని మూలంగా ఆటో కార్మికులకు ఆదాయం తగ్గుతూ ఆర్థికంగా ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటో కార్మికులు నినాదాలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల నాయకులతో చర్చించి వారికి ఆర్థికంగా ఏ విధమైన భరోసా కల్పిస్తారో తెలియచేయాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటికే ఆటో కార్మికులు జీవో నెంబర్ 21 వచ్చిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారని, పోలీస్, ఆర్టీఓ అధికారులు దాడులు చేస్తూ వేలాది రూపాయలు జరిమానాలు వేస్తున్నారన్నారు. దీని మూలంగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికులకు వాహన మిత్ర రూపంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని ప్రకటన చేసిందని, కేరళ మాదిరిగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటన చేసిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కానివ్వండి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. వాటి వల్ల అనేక అవసరాలు ఈరోజు పడుతూ ఉన్నారు. ఆటో కార్మికులకు వచ్చిన ఆదాయం చాలక అనేక అవసరాలు పడుతున్న సందర్భంలో ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాహన మిత్ర రూపం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు మాత్రం చెప్పింది, మీ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తున్నది ఆటో కార్మికులు, మేము 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం, అలాగే కేరళ మాదిరిగా మీకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి యువకాలంలో లోకేష్ గారు తిరిగినప్పుడు చెప్పారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుని సంవత్సరం దాటింది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆటో చర్చించడం కానీ మాట్లాడడం కానీ ఎటువంటి అసలు విషయాలే లేని పరిస్థితిలో ఉన్నది. అది కాకుండా ఈరోజు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే దానివల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. వచ్చిన ఆదాయాలు తగ్గుతాయి. ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితులు ఈరోజు ఆటో కార్మికులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులు ఏ రకంగా మీరు ఆదుకుంటారనే విషయం చెప్పిన తర్వాత ఈ పథకాన్ని అమలు పరిస్తే ఆటో కార్మికులు సంక్షేమం చేసినట్టు ఉంటుంది, మహిళలకి కూడా సంక్షేమం చేసినట్టు ఉంటుంది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేటర్ మూర్తి యాదవ్ పై నిప్పులు చెరిగిన వైసీపీ నేత సనపల. తనపై చేసిన భూ ఆక్రమణ ఆరోపణలను నిరూపించాలని సవాల్. స్మార్ట్ విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకించిన ఆటో కార్మికులు. పథకం అమలైతే తమకు బ్రతుకు తెరువు ఉండదంటూ ఆవేదన వ్యక్తం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.